హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను మీ సైనింగ్ స్టార్. ఈరోజు అన్నవరం సత్యనారాయణ స్వామి వ్రతం ఎలా చేసుకున్నామో చెప్పబోతున్నాను. ఫస్ట్ అయితే రైల్వే స్టేషన్కి వెళ్ళడానికి బస్ కోసం వెయిట్ చేస్తున్నామండి. ఇంతలోనే బస్ అనేది వచ్చేసింది. అండ్ బస్ ఎక్కిన తర్వాత మాకు 1 అవర్ పట్టింది రైల్వే స్టేషన్కి వెళ్ళడానికి. అండ్ ఫైనలీ వీఆర్ గోయింగ్ టు అన్నవరం. సో రైల్వే స్టేషన్కి వెళ్ళిన తర్వాత చాలాసేపు వెయిట్ చేసాం. అంతలో ఇక్కడ కొన్ని మంకీస్ కనిపించాయండి. మాకు టైంపాస్ చేయడానికి వచ్చాయేమో అనిపించింది. అవి పల్టీలు కొడుతూ ఉంటే అలా చూస్తూ ఉండిపోయామన్నమాట. చిన్నప్పుడు సర్కస్ వాళ్ళు వచ్చేవాళ్ళు కదా లోకి, అలా అనిపించింది. మన ట్రైన్ అయితే వచ్చేసిందండి. అండ్ మేము మా రిలేటివ్స్ ఇంటికి వెళ్ళి ఆ నెక్స్ట్ డే అన్నవరం వెళ్దామని అనుకున్నాం అన్నమాట. సో మాకు ఆ నెక్స్ట్ డే మార్నింగ్ 8 o'clockకి స్టార్ట్ అయ్యాము. చాలా త్వరగానే అయిపోయిందండి స్వామి వ్రతం అనేది. అండ్ మా రిలేటివ్స్ ఇంటి దగ్గర నుంచి మాకు 12 kilometers డిస్టెన్స్ అన్నమాట అన్నవరం. సో దానివల్ల మాకు చాలా సింపుల్గా, వెరీ పీస్ఫుల్గా ఎంజాయ్ చేస్తూ చాలా ఇంటికి రిటర్న్ అయిపోయాము. అండ్ ఫైనల్లీ అన్నవరం ఎంట్రింగ్ అనమాట. కార్తీక మాసం కదండి, అస్సలు ఖాళీ లేదు, కానీ బాగానే అయ్యింది. ఐఎమ్ వెరీ హ్యాపీ. వెళ్ళిన తర్వాత అక్కడ వ్రతానికి టికెట్ తీసుకున్నామండి 300. ఇంకా డిఫరెంట్ ఛార్జెస్ ఉన్నాయి, 1000, 1500, 2000 అని. మేము మాత్రం 300 ఛార్జ్తో తీసుకున్నాం వ్రతానికి. అండ్ వ్రత సామాగ్రికి 300 స్టార్టింగ్ వల్లే కానీ ఇలా నారాయణ నామం రావడంతో చాలా హ్యాపీగా అనిపించింది. మీ మండపం అంతా ఖాళీగా ఉంచుకోండి. తమలపాకులు అవి పేర్చుకోకూడదు. పేర్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే తీసేయండి. మండపానికి మధ్యలో కలస చెంబు పెట్టండి. మండపానికి మధ్యలో కలస చెంబు పెట్టండి. చెంబులో కొద్దిగా నీళ్లు 2 అక్షంతల కిందలో వేయండి. పంతులు గారు అయితే వ్రతం ఎలా చేయాలో చెప్తున్నారండి. సో మనం వెళ్ళేసరికి అక్కడ మండపంలో అంతా అరేంజ్ చేసి ఉంచారు వ్రతానికి. అండ్ ఎక్కడ ఖాళీ ఉంటే మనం అక్కడ వెళ్ళి కూర్చోవచ్చు. కావాల్సినవన్నీ వాళ్ళే అరేంజ్ చేస్తున్నారండి. ఈవెన్ నైవేద్యం పెట్టే టైంకి ప్రసాదం కూడా వాళ్ళే తెచ్చిచ్చారు. అండ్ ఫోటోగ్రాఫర్స్ని కూడా పెట్టారు. వాళ్ళే దగ్గరకు వచ్చి మరీ అడిగి తీసుకుంటున్నారు. సో చాలా బాగా జరిగిందండి వ్రతం అనేది. చూసారు కదా, ఇక్కడ ఏం చేయాలి అనేది పంతులు గారు చెప్తూ ఉంటే మేము చేసుకుంటూ ఉన్నాము. మండపం అస్సలు ఖాళీ లేదు. ఒక బ్యాచ్ అయిపోయిన వెంటనే నెక్స్ట్ బ్యాచ్ అనేది రెడీగా ఉంటున్నారు. మనకి ఏమైనా సందేహాలు ఉంటే చెప్తున్నారండి. అలాగే వ్రతం అయిపోయిన తర్వాత మనకి సత్యనారాయణమూర్తి స్వామి వ్రతం గురించి కథ చెప్పారు, 5 stories లాగా. ఇంకా అటువైపు సత్యనారాయణ స్వామిని చూస్తూ మనం అతన్ని తలుచుకుంటూ శ్రద్ధగా విన్నాము. అంతలో ఇంకా వ్రతం అయిపోయిన తర్వాత దర్శనానికి వెళ్ళాము. తర్వాత అక్కడే మధ్యాహ్నం భోజనం చేసి మేమైతే రిటర్న్ అయిపోయామండి. ఇలా జరిగిందండి సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకొని మేము రిటర్న్ అయ్యి ఇంటికి వచ్చేసామండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అండ్ అన్నవరం సత్యనారాయణ స్వామి వ్రతం 4 మాసాల్లో చేసుకుంటే మంచిదని చెప్పారు. ఇప్పుడు కార్తీక మాసం కదండి, అందుకని మేము చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ సపోర్ట్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. థ్యాంక్ యూ.